అందరికీ నమస్కారం. గత వీడియోలో చెప్పాను. అలాగే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఇక విషయం ఏంటంటే మా ఆస్ట్రో ఎస్బి టీం వారు ఒక చిన్న ప్రోగ్రాం ఒక చిన్న ప్రోగ్రాం వీక్లీ ఒక రోజు సాయంత్రం పూట అది సెలవు దినాల్లోనే అందరికీ అందుబాటులోకి రావాలనే భావనతో లైవ్ ప్రోగ్రాం లైవ్ ప్రోగ్రాం మీరు అడిగే క్వశ్చన్స్ కి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు సమాధానాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వారు ఆల్రెడీ నేర్చుకుని ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలి అనుకున్న వారికి క్లాసులు కూడా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చాలా మంది అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఓకే పెట్టే మెసేజ్ల మూలంగా ఆ మొబైల్ హ్యాంగ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉండాలనే భావంతో చిన్న చిన్న రెమెడీస్ మీకు చెప్పాలనే భావంతో మా డిస్క్రిప్షన్ లో ఒక వాట్సాప్ నెంబరు ఉంటుంది. అలాగే లింక్ వాట్సాప్ లింక్ కూడాను డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది. మీకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. నేర్చుకునేవారు కానీ సలహాలు సంప్రదింపులు కానీ లేక అపాయింట్మెంట్స్ నిమిత్తం కూడాను ఆ వాట్సాప్ ద్వారాగా ఆ లింక్ లో మీరు జాయిన్ అవ్వండి. మీరు అడిగే ప్రశ్నలకి మేము సమాధానం చెప్తాము. అలాగే మా టీం వాళ్ళు కూడాను చెప్తారు. నేను అందుబాటులో ఉంటే నేను చెప్పడం జరుగుద్ది, లేకపోతే మా టీం వాళ్ళు చెప్పడం జరుగుద్ది. ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక మనకి చాలా మంది కామెంట్లో అడిగారు ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తాం. ఢిల్లేశ్వరరావు గారు ఢిల్లేశ్వరరావు గారు గతంలో ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేదని మళ్ళీ ప్రశ్న అడిగారు. అదే ప్రశ్న అడిగారు. గురువు గారు, ఒక మహాదశ నుంచి మరొక మహాదశలోకి మారే సమయములో ఈ దశా సంధి ఫలితము ఏ విధంగా ఉంటాయో తెలుపగలరు? మంచి చెళ్ళు ఫలితాలు దశానాథుడు అంటే ఇప్పుడు జరుగుతున్న దశానాథుడు ఇస్తాడా, లేకపోతే రాబోతున్న మహాదశానాథుడు ఫలితాలు ఇస్తాడా అనేది క్వశ్చన్. ఇది అంటే ఈ మధ్యలో ఉండేదాన్ని సంధి అంటారు. ఇది రెండోసారి పెట్టడానికి నాకైతే తెలీదు. అయితే నేనేమనుకుంటున్నానంటే ఈ దశా సంధి గురించి సార్కి తెలుసా తెలీదా అనే భావన కావచ్చు, లేకపోతే మర్చిపోయి ఉన్నారేమోనని కూడా మీరు ప్రశ్నించి ఉండొచ్చు అనే భావన అయితే ఉంది నాకు. అయితే ఇది దశా సంధే కాదండి, లగ్న సంధి, నక్షత్ర సంధి, రాశి సంధి, లగ్న ఇది దశ సంధి. సో ఈ సంధి అనే పదం అది మనం రాసుకున్నది, వేరేదేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఎక్స్ వై రెండు మహాదశలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీకు ఎక్స్ మహాదశ నడుస్తోంది. ఈ ఎక్స్ మహాదశలో నడుస్తున్న దాంట్లో వై మహాదశలో మీ అమ్మాయికి వివాహం చేయాలి అంటే అప్పుడు మీకు మహాదశ వస్తోంది. ఇప్పుడు మీ మహాదశ వస్తుంది. ఆ వస్తున్న రోజు మీ అమ్మాయికి వివాహం చేయాలి. అప్పుడు చూడండి, నేను చెప్పేది బాగా అబ్జర్వ్ చేయండి. మీరు మీ అమ్మాయికి మంచి సంబంధం చూశారు, జాతక పరిశీలన చేశారు,
నక్షత్ర పొంతలు సరిపోయినాయి, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. తర్వాత మమ అనిపించుకోవడానికి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంతవరకు ఎక్స్ ప్లానెట్ చేస్తుంది. వై ప్లానెట్ ఎట్టి పరిస్థితిలో చేయదు. బాగా గుర్తుపెట్టుకోండి. వై ప్లానెట్ ఎప్పుడు చేస్తుంది అనేది చెప్తున్నా. ఓకేనా? మీరు పురోహితుల వారి దగ్గరికి వెళ్ళారు. వచ్చే నెల 22వ తారీఖు రాత్రి 10:48 కానీ ముహూర్తం చెప్పారు. ఆ ముహూర్తానికి ముందు మీరేం చేస్తారు? ముందు మీరేం చేస్తారంటే, నిశ్చితార్థం అయిపోయిన మరుక్షణం నుండి డబ్బులు ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత అమ్మాయికి కావాల్సింది నగలు, బట్టలు, సారీ, తర్వాత మనకు కావాల్సిన గోల్డ్కి సంబంధించింది అన్నీ తయారు చేసుకుంటారు. అన్నీ తయారు చేసుకుంటారు. తయారు చేసుకొని హైదరాబాద్లో పెళ్లి కాబట్టి అక్కడికి వెళ్ళాలి మనం. సో 1 or 2 days బిఫోర్ మనం వెళ్ళిపోతాం. 1 or 2 days బిఫోరే మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఏ రోజైతే మహాదశ నడుస్తుందో, మహాదశ ఎంటర్ అవుతుందో ఆ రోజే మీ అమ్మాయికి వివాహం చేస్తారు. ఇక్కడ ఈ మధ్యలో సంధి ఎక్కడి నుంచి వచ్చిందండి? చెప్పండి. సంధి అంటే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది, అంతే, వేరేదేమి ఉండదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మా గురువులు కూడాను సంధి గురించి చెప్పారు. సంధి గురించి అయితే చెప్పారు. అయితే ఏంటంటే ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగే సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి. ఓకేనా? అయితే పరాశర మహర్షి ఏం చెప్పారు అది కదా మనకు కావాల్సింది. నేను చెప్పడం వేరు, మీరు చెప్పడం వేరు. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపు వాళ్ళు చెప్పింది కూడా వేరే. ఎందుకంటే బాగా ఎంతో అనుభవం ఉంటే గానీ అది అర్థం కాదు. ఓకేనా? పరాశర మహర్షి ఏం చెప్పారంటే, దశాధీశే దశ ఆరంభే లగ్నకే అనుసార్. చూడండి, లగ్నకే అనుసార్ స్వక్షేత్రే ఉచ్చే నీచే శత్రుక్షేత్ర గతే. చూడండి, శత్రుక్షేత్ర గతే వా నిశ్చిత్ ఫల్ ప్రధాన్ అన్నారు. ఏమంటున్నారు? మహాదశాధిపతి మొదలవుతున్న సమయములో, మహాదశ మొదలవుతున్న సమయంలో లగ్నకే అనుసార్, లగ్న భావానికి, లగ్న భావానికి తీసుకుంటూ, గుణించుకుంటూ, అది ఉచ్చంలో ఉందా, నీచంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా, దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించండి అని అన్నారు. మరొక మాట అన్నారు, లగ్నాత్తు మీరు చూసుకున్నప్పుడు దశానాథుణ్ణి లగ్నంగా పరిగణించండి. మీరు ఒక మహాదశని డీకోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా 3 విధానాలు ఉన్నాయి దీంట్లో. మనకు పరాశర మహర్షి 3 విధానాలు చెప్పారు. లగ్నము నుండి ఒకసారి గుణించాలి, దశానాథుడి నుండి గుణించాలి. దశానాథుడు దశ మొదలవుతున్న సమయంలో దశానాథుడు లగ్నాత్తు ఎక్కడ సంచరిస్తున్నారో అక్కడి నుంచి మొదలెట్టాలి. ఈ చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇది ఎందుకని అన్నారు ఆ పదం? దశ ఆరంభే దశాధీశే లగ్నకే అనుసార్ స్వక్షేత్రే ఉచ్చే నీచే శత్రుక్షేత్ర గతే వా నిశ్చిత్ ఫల్ ప్రధాన్. ఈ మాట ఎందుకన్నారంటే, ఇక్కడ చిన్న విషయమే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మనం జాతకం చూసే విధానమే దాదాపు 50% రాంగ్. 50% రాంగ్. ఎందుకని అనే క్వశ్చన్ వచ్చింది. ఎందుకనంటే ఈ దశలో మీరు నానా బాధలు పడుతూ ఉంటారు. పడి రూపాయి దాచుకుని ఏం చేస్తారంటే, 1 ఎకరం పొలం ఎక్కడో కొంటారు. ఏదో ఒక 5 లక్షల్లో, సరే పిల్లలకు కొనుక్కొస్తుందిలే అని. కానీ నెక్స్ట్ దశ నుండి చూడండి, మీరు చతుర్థ భావాన్ని ఇక్కడ కొన్నారు. ఈ చతుర్థ భావం నుండి కొన్నప్పుడు
భాగ్యంలో ఉన్న గ్రహము చతుర్థ భావాన్ని చూసినప్పుడు ఆ భాగ్యంలో ఉన్న గ్రహం యొక్క మహాదశలో చతుర్థ భావాన్ని చూస్తుంది అంటే ఖచ్చితంగా 5,00,000ది 5,00,00,000 అవుతుంది. ఆ సంగతి మనకు తెలియదు. మనం ఏం చేస్తాం, లగ్నం నుంచే చూసుకుంటా కూర్చుంటాం. కానీ లగ్న లగ్నాత్తు మరియు దశానాథుడు కోణ నుంచి కూడా లెక్క పెట్టండి. ఆ తర్వాత దశ మొదలవుతున్నప్పుడు దశ మొదలవుతున్నప్పుడు స్వక్షేత్రంలో ఉందా, ఉచ్చంలో ఉందా, నీచంలో ఉందా, లేకపోతే శత్రుక్షేత్రంలో అవుతుందా అంటే సంచారం. ఆ సంచారంలో కూడా డీకోడ్ చేయండి. చేస్తేనే మీకు తెలుస్తుంది. ఒక వ్యక్తి 50 సంవత్సరాల తర్వాత జ్యోతిష్యం నేర్చుకోవచ్చు. 70 సంవత్సరాల్లో జ్యోతిష్యం నేర్చుకోవచ్చు. ఒక వ్యక్తి తన అనుభవాన్ని 80 సంవత్సరాల తర్వాత ఒక పుస్తక పఠనం రాయొచ్చు. చాలా మంది తనకున్న పరిజ్ఞానాన్ని పుస్తక రూపంలో రాద్దాం అనుకునేవాళ్ళున్నారు. రాద్దాము అనుకున్నవాళ్ళున్నారు. రాసేవాళ్ళు తక్కువ. రాసిన వ్యక్తి పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయాలంటే చేయలేడు. రాయడం అంతవరకే ఉంటుంది. మూడో భావం. ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని తయారు చేసి, రాసి పబ్లిష్ చేయాలంటే తొమ్మిదో భావం రావాలి. అంతేగాని వేరేదేమి లేదండి. దీంట్లో నాకు తెలిసినంత మట్టికి ఈ లగ్న సంధి, నక్షత్ర సంధి, రాశి సంధి, అలాగే దశ సంధి అనేవి కూడా ఉన్నాయి. ఉండినా కూడాను మీరు ఈ విధంగానే ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. బహుశా నేనే తప్పు చేయొచ్చేమో, నా ఆలోచనే తప్పేమో. ఒకసారి ఇలా కూడా చేసి చూడండి. చేస్తేనే మనకు తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది. లేకపోతే రాదు కదా. సో ఎందుకంటే పరాశర మహర్షి ఆ విధంగా చెప్పారు. ఓకేనా అండి? మీ క్వశ్చన్‌కి సమాధానం దొరికిందనే భావంతో నెక్స్ట్ క్వశ్చన్ వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఒక మేడం గారు తన కూతురు చదవడం లేదు, చదువంటే ఏడుస్తూ కూర్చుంటుంది అని అడిగారు. వందన భానుశ్రీ గారు అడుగుతున్న క్వశ్చన్, వారి కుమార్తె చదువుకో అమ్మా అంటే ఏడుస్తుందట. ఒకసారి గమనిద్దాం. 2008 2008 5వ నెల 31వ తారీఖు. ఓకే. 3 గంటల రేవతి నక్షత్రం. చా. మా వందన గారు, మీకు మీ అమ్మాయిది జాతక చక్రం యాప్ ద్వారాగా చూడడం జరిగింది. రేవతి నక్షత్రం, తులా లగ్నం. రేవతి నక్షత్రం, తులా లగ్నం. 3వ భావంలో గురువు, 4వ భావంలో రాహు, 10వ భావంలో కుజుడు, శుక్రుడు. ఇక్కడ అమ్మాయి చదవట్లేదు. తన జీవితం ఏమైపోతుందో అని మీరు అంటుంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక చిన్న విషయం చెప్తాను నేను. నా కుమార్తె ఇంటర్మీడియట్ చదివింది. ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యింది. తనకి చైతన్య స్కూల్లో, కాలేజీలో వేయడం జరిగింది. మొదటి ఒక నెల క్లాసులు మొదలైన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 20 మార్కులకి ఎగ్జామ్ పెట్టారు. 20 మార్కులకి ఎగ్జామ్ పెట్టారు.
పెట్టిన తర్వాత మా అమ్మాయి ఎగ్జామ్లో మార్కులు 5, 4, 10 మార్కులు లోపే వచ్చినాయి. వాళ్ళ అమ్మకు కోపం వచ్చింది. చీపిరి కట్ట తిరగేసింది. బాధేసింది పట్టుకుని. అప్పుడు సాయంత్రం నేను డ్యూటీ నుంచి రాగానే తండ్రికే కదా చెప్పేది, కంప్లైంట్ ఇచ్చింది. నేనేం చెప్పానంటే, నా కూతురు చదివితే చదువుద్ది, లేకపోతే లేదు. పెళ్లి చేస్తే ఒకడికి భార్య అవుతుంది, ఒక వంశానికి అభివృద్ధి చేస్తుంది. అది చాలు. తను చదివిందే మహా ఎక్కువ. రెండోది, ఆవిడకి వచ్చిన మార్క్స్ అద్భుతంగా వచ్చినాయి. 4 మార్కులు, 6 మార్కులు, 3 మార్కులు ఇలా వచ్చినాయి. దాన్ని చూసి చాలా అద్భుతంగా వచ్చినాయి, నాకు 0 మార్కులే వచ్చినాయి, నా కూతురికి బెటర్ మార్కులు వచ్చినాయి అని వాళ్ళ అమ్మ ముందులా తనకి కోప్పడడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం నా పక్కన పడుకోబెట్టుకుని నెమ్మదిగా వివరించాను. అమ్మా, అమ్మ కొట్టింది నీ కోసం, మార్కుల కోసం కాదు. నేను కట్టిన డబ్బులు వృధా అవుతున్నాయి కదా అనేది. చదవనంటే చదువుకో, హ్యాపీగా ఏమైనా ఎంబ్రాయిడింగ్ నేర్చుకో, లేకపోతే టైలరింగ్ నేర్చుకో, లేకపోతే నీ ఇష్టం వచ్చింది ఏమైనా చేతి పని నేర్చుకో. మీ అమ్మలాగా కష్టపడాలనుకుంటే నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్న విధానంలో ఉండు. లేదు, అమ్మ కంటే గ్రేట్ అవ్వాలి, నువ్వు నా కూతురువి, నువ్వు గ్రేట్ అవ్వాలి, నువ్వు చదవగలవు, నువ్వు వింటే చాలు, నీకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంది. అలా 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 చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత ఐఐటి దాకా వెళ్ళింది. ఐఐటికి కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ టాప్ 10లోకి వచ్చేసింది. కాలేజీ వాళ్ళు పిలవడం, మీ అమ్మాయి ఏఈఈకి బాగా చదువుతుంది అన్నారు. ఫీజు కట్టాను. తర్వాత ఐఐటికి ప్రిపరేషన్కి ఫీజు కట్టాను సార్, బాగా చదువుతుంది మీ అమ్మాయి అన్నారు. నాకు అటువంటి దిక్కుమాలిన చదువులు నా కూతురుకైతే వద్దు అన్న. ఎందుకంటే మనం చదువు 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 చదువు, దేనికి చదువు? చదువుకున్న వాళ్ళ పిల్లల యొక్క బిహేవియర్ మీరు ఒకసారి చూడండి, బయట మీకు అర్థమవుతుంది. వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి? అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నారు. మీ అమ్మాయి జాతకం ఎవరికి చూపించారు, ఎవరేం చెప్పారో నాకైతే తెలియదు. మీ అమ్మాయి దగ్గరికి మీరు వెళ్ళండి, వెళ్ళి అరిచేతిలో ఇలా చూడండి. ఇక్కడి నుంచి వచ్చి ఈ శని స్థానం మీద గీత ఉంటది. ఇది 100కి 1000% ఉంటది. గీత ఇలాగొచ్చి ఇలాగని కానీ దీంట్లో నుంచి కానీ గీత ఖచ్చితంగా వచ్చి ఉంటది. చూసుకోండి, ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా. ఆ అమ్మాయి నాలెడ్జ్ బ్రిలియంట్ బ్రెయిన్, అది బ్రిలియంట్ బ్రెయిన్ అంతుంది దాంట్లో. చతుర్థంలో రాహు, ఊహాగానాలు, క్రియేటివిటీ, ఆలోచన. 4th and 5th లార్డ్ శాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th ఆస్పెక్ట్ ఆన్ లగ్న. సో బద్ధకం అనేది ఉంటుంది అమ్మాయికి, బద్ధకం అనేది ఉంటుంది. మీరు దాని గురించి కంగారు పడిపోతున్నారండి. మా అమ్మాయి ఏమైపోద్దనండి. ఏమైపోద్ది చూద్దామ్మా. మీ అమ్మాయి చేత్తో ఒక ఆకు పీక్కొచ్చి నోట్లో వేస్తే అది అమృతం. నేను చెప్తున్నాను కదా, ఇదిగో గీత ఇలాగొచ్చి ఉంటది, ఉన్నది కాదు, ఉంటది ఖచ్చితంగా. ఇలాగొచ్చి ఇలాగ కానీ, లేకపోతే ఇక్కడి నుంచి గీత కానీ మీ అమ్మాయిని ఇలా చూపించమనండి.
ఖచ్చితంగా గీత ఉంటుంది. సూపర్ నాలెడ్జ్. అవి ఏమైనా సరే. ఒక వాహనం నడవట్లేదు. అమ్మా ఇదేంటిది వాహనం నడపట్లేదు అంటే ఆ ఒక్క తంతంతే అది స్టార్ట్ అయిపోద్ది. ఒక కంపెనీ, ఒక సాఫ్ట్‌వేర్, ఒక టెక్నికల్‌గా సంబంధించింది, ఒక మిషనరీ అసలు ఆమెకి ఏమి పరిజ్ఞానం ఉండదు. ఏమి ఉండదు. ఏమి ఉండదు. పరిజ్ఞానం ఏముండదు. తను చేసుకుంటూ వెళ్తుందంతే. ఇంకొకటి ఉదాహరణ చెప్తాను. ఈ అమ్మాయి తీసుకొని షాపులో ఎవ్వరు ఉండకూడదు. కస్టమర్ అనేవాడు ఎవరు ఉండకూడదు. ఎవరు ఉండకూడదు. ఈ అమ్మాయి మీరెళ్లి ఆ షాప్‌లో నిలబడండి. ఎంతమందొస్తారో చూడండి. ఖాళీగా ఉన్న షాప్‌లోకి ఈ అమ్మాయిని తీసుకొని మీరెళ్ళండి. అక్కడ కూర్చోబెట్టండి లేకపోతే అమ్మాయిని. తర్వాత ఒక పావుగంట తర్వాత చూడండి. ఎంతమంది కస్టమర్స్ వస్తారు. ఆ అమ్మాయి వస్తూ వస్తూ ఒక సంపద తెచ్చిందమ్మా. మీరెందుకు దిగులు పడుతున్నారు? ఇంకొక విషయం. భార్యాభర్తలే గాని, తల్లిదండ్రులే గాని, మీకు తెలియని విషయం చెప్తున్నాను. మీరేమనుకుంటున్నారంటే, మా అమ్మాయి, మా అమ్మాయి, మా అమ్మాయి. మీ అమ్మాయి. కాదనట్లేదు. కానీ మీకే ఎందుకు పుట్టింది అనేది ఒకటుంటదిగా. అంటే మీ వంశకురాలు, మీ వంశంలో ఉన్న ఒక పెద్ద మనిషి ఆవిడ. ఆవిడ ఏమైపోద్దని మీరు ఆలోచిస్తారేంటి? ఆలోచన చేయకండి. మా ఆవిడ జీవితమే వేరు. చాలా బావుంది. ఇబ్బందేమీ లేదు. శని జాతకురాలమ్మ. ఎదురొచ్చింది అంటే జరగాల్సిన పని జరిగిపోద్ది. నాకు తెలిసి మీ అమ్మాయికి 18థ్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో 3 గంటల నుంచి 6 గంటల లోపు కలలొస్తా ఉంటాయి. ఖచ్చితంగా వస్తాయి. ఆ కలలు ఒక నెల లేదా 15 రోజులు, 2 నెలలు లోపు ఆ అమ్మాయి కళ్ళారగా చూస్తది. చూస్తది. ఖచ్చితంగా చూస్తది. ఇదెక్కడో చూసినట్టున్నానే అని ఒకటి. రెండోది మీ వంశంలో సర్పదోషం ఉంది. ఈ అమ్మాయికి దిష్టి యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అమ్మాయి ఒంటరిగా ఎళ్ళకూడదు. ఈ అమ్మాయి తల వెంట్రుకలు ఇవ్వకూడదు. ఈ అమ్మాయి తొడిగిన బట్టలు ఎవరికీ దానం చేయకూడదు. అదుంది. ఇలా మీకు చెప్తున్నాను అనుకోవద్దు. ఇది పబ్లిష్ చేసేస్తున్నారేంటి అనుకోవద్దు. చతుర్థ భావంలో రాహు ఈ లగ్నానికి యోగకారకుడు. డైరెక్ట్‌గా మీరు మీ అమ్మాయి బట్టలు, డ్రెస్సులు ఏదైనా సరే వేరే వాళ్ళకి తొడిగిచ్చండి. ఉతకొద్దండి. ఉతకమంటారు. ఉతకద్దు. లేదంటారా మీరు తొడుక్కోండి. తొడుక్కున్నప్పుడు స్నానం చేసి తొడుక్కునేది కాదు. మీ చెమట ఆ బట్టలకంటాల. ఇది ఉంది శాస్త్రంలో. మలీనుడు విసర్జింపబడిన వస్తువులు గలిగిన వాడు శాటన్. శాస్త్రంలో ఇదుంది. విసర్జింపబడడం అంటే వాడబడడం. అది. కాబట్టి మీ యొక్క చెమట తొడుక్కొని తీసేయడం అనేది అది కాదమ్మా. ఒకళ్ళకి తొడిగిచ్చి, తీసేసి, ఉతికేసి ఏసేయండి అంటారు. అది కానే కాదు. మీ యొక్క చెమట దానికి అంటాల. అంటితే పాతబడుతుంది. ఆ పాతబడిన వస్తువు డైరెక్ట్‌గా ఆమెకెయ్యాల. ఇది శాస్త్రంలో ఉంది. అలా చేయండి. మీరే వేసుకోండి. మీ పాపకి తొడిగిచ్చండి. ఉతకొద్దు. ఆ తర్వాత ఒకసారి చూడండి. లేకపోతే డైరెక్ట్‌గా ఒకసారి కొత్త బట్టలేసి చూడండి. ఏసే ముందల ఒకటి తీసుకోండి ప్రికాషన్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉండాలి. అది గమనించండి. ఓకేనా? కాబట్టి మీ అమ్మాయికి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అమ్మాయికి నాగ సింధూరం పెట్టండి. ఒక్కసారి రాహుకేతువుల పూజ చేయించండి. ఓకేనమ్మా? చాలా బాగుందమ్మా. మీరెందుకమ్మా భయపడతారు? అయితే ఈ అమ్మాయికున్న ప్రాబ్లమ్స్‌లో మెయిన్ ప్రాబ్లమ్ వాటర్ మూలంగా వచ్చే తలకాయ నొప్పి ఎక్కువుంది. వాటర్. ఇదేమవుతుందంటే చల్ల గాలి గాని,
కూలింగ్ వాటర్, కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్ ఐటమ్ కానీ ఆహారం తీసుకోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళైతే మీరు నాన్ వెజ్ తినేవాళ్ళైతే సండే వచ్చింది కదా అని ఒక పొట్టేలు మాంసం కొనుక్కొచ్చుకుందాం అనుకుంటారు. అక్కడ మీ కళ్ళ ముందల ఉన్న మాంసం మీద తీసుకోండి. అంటే ఆ తక్కిట్లో దీంట్లో వేస్తాడు కదా, ఏది, తూకంలో, తక్కిట్లో ఎంతైతే వేసాడో ఆ ముక్కే తీసుకోండి. అంతేగాని పక్కన కొసర ముక్క వేస్తాను, అది వేస్తాను, ఇది వేస్తాను అంట, అది మాత్రం వద్దు. అది తింటే మాత్రం లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఉంది దాంట్లో ప్రాబ్లం. కాబట్టి ఎక్కువగా ఈ అమ్మాయికి అంటే ఒంటరిగా పంపించొద్దు. సో కొంత ఏంటంటే ఈవిల్ ఎఫెక్ట్స్ అంటారు. అంటే అది ఈవిల్ ఎఫెక్ట్ అనేది అంత పెద్దగా ఏం లేదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రేవతి నక్షత్రమే కాబట్టి అమ్మాయి విషయంలో చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి, ఎక్కడికి వెళ్ళినా కూడాను ఎడం కాలుకు కానీ కుడి కాలుకు కానీ కింద కాటుక మచ్చ పెట్టండి. ఓకేనా? అలాగే కొంచెం ఉప్పు తెల్ల గుడ్డలో మూటలాగా కట్టేసేసి ఆ బ్యాగ్లో పెట్టండి. ఇవి 2 చేయండి, సరిపోతుంది. ఎడ్యుకేషన్ పరంగా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, బాగానే ఉంది. చదువు కన్నా వింటే సరిపోతుంది, చూస్తే సరిపోతుంది. ఆ అమ్మాయి ఇబ్బందులు ఏమి లేదు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం యాప్లో చూసి చెప్పాలి కదా, కొంచెం టైం పడుతూ ఉంటుంది. గురువు గారికి నమస్కారం. రాహు మఖా నక్షత్రంలో ఉంటే కన్యా లగ్నానికి యోగిస్తాడా? ఈయన ఏం అడుగుతున్నారంటే, ఉమా మహేష్ గారు అడుగుతున్నారు, గురువు గారు రాహు మఖా నక్షత్రంలో ఉంటే కన్యా లగ్నానికి యోగించడా? రాహులో శుక్ర అంతరం దశ జరుగుతుంది, కానీ చేతిలో చిల్లి గవ్వ లేదు. గురు మహాదశలో అయినా యోగిస్తాడా? గురువు కూడా మఖాలో ఉన్నాడు. నా డేట్ ఆఫ్ బర్త్, ఒక్క నిమిషం అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కాబట్టి చూడక తప్పట్లేదు. ఒక్క నిమిషం. 1979. 1979 10వ నెల 8వ తారీఖు. 6:06. ఉమామహేష్ గారు, మీరు అడుగుతున్న ప్రశ్న, భరణి నక్షత్రం 3వ పాదం, సూర్యుడు వ్యయాధిపతి అయి లగ్నంలో కూర్చున్నారు. ద్వితీయంలో లగ్న దశమాధిపతి శుక్రుడు, ద్వితీయ భాగ్యాధిపతి లగ్న దశమాధిపతి అయిన బుధుడు, ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడితో సంబంధం పెట్టుకుని 2వ భావంలో కూర్చున్నారు. అలాగే రాహు, గురు, శనులు వ్యయంలో, అలాగే తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు లాభభావంలో కూర్చుని ఆస్పెక్ట్ ఆన్ వీనస్ అండ్ మెర్క్యూరీ. సో 6వ భావంలో కేతువు, లగ్నంలో రవి. ఈ గ్రహగతులు అసలు ఏం చెప్తున్నాయి? అది కదా మనకు కావాల్సింది. ఆ లగ్నానికి బాధకుడు కదా గురువు, కనెక్టింగ్ విత్ రాహు అండ్ శాటర్న్. అసలు ఈ 3 గ్రహాలు వేవ్లో కూర్చుని కమ్యూనికేషన్ ఏం చేస్తున్నాయి? అది మనకు కావాల్సింది. ఆ 3 గ్రహాలు ఏం చెప్పుకుంటున్నాయి? మీకు మంచి గురించి చెప్తున్నాయా, చెడు గురించి చెప్తున్నాయా అనేది చూసుకోవాలి. నెంబర్ 1, ఆ లగ్నానికి వ్యయ అధిపతి రవి. అంటే ఈయన ఏం చెప్తున్నాడు? రవి లగ్నంలో కూర్చుని, మీరు దూర ప్రాంతం నుండి, ఇతర ఊర్ల నుండి, ఇతర గ్రామం నుండి, ఇతర రాష్ట్రం నుండి
ఇతర దేశం నుండి మీరు సంపాదించుకోండి అని అన్నాడు. అంతే. ఇంకేం మాట్లాడలేదు. ఇతర ప్రాంతాల నుండి మీకు ధనం రాబడి వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు. అంతే. అంతవరకే రవి చెప్పింది. ఇక పంచమ షష్ఠాధిపతి, షష్టమంలో ఉన్న ఇంటర్నల్ లింక్ రాహు, చతుర్థ సప్తమాధిపతి జూపిటర్. ఈ ముగ్గురు కలిసి ఏం చేశారంటే 12వ భావంలో కూర్చున్నారు. ఈ 12వ భావంలో బలం విపరీతంగా పెరిగింది. ఈ 12వ భావానికి కారకత్వం వహించే గ్రహం రాహు. ఈ రాహు ఏం చెప్తున్నారంటే, మీరు బాగా చదువుకుంటే, చూడండి, మీరు బాగా చదువుకుంటే ఇతర దేశాలకు సంబంధించిన ఇన్పోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసుకోండి అని అంటారు. వ్యాపారం అంటే ఎందుకు 7th లార్డ్తో సంబంధం పెట్టుకున్నారు. నాకు వ్యాపారం రాదు అన్నారు. వెంటనే అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి అని అంటారు. మీరు ఫస్ట్ చతుర్థాధిపతి 12లో కూర్చున్నాడు అంటే ఉన్న గ్రామము, ఉన్న ఊరు, ఉన్న రాష్ట్రం, ఉన్న దేశం విడిచిపెట్టి దూరంగా పోండి అంటుంది. ఇది ఉన్న వాస్తవం చెప్పేది అది. మీరు దాన్ని పట్టుకోకుండా నాకు చిల్లి గవ్వలేదు, అది లేదు, ఇది లేదు అని మీ ఇంట్లో మీరు కూర్చుంటే యాడ్ నుంచి వస్తుంది? రాదు కదా, రాదు కదా. సో ఇక్కడ మీరు గురువుని ఉపయోగించుకుంటూ రాహు యాక్టివిటీస్ చేయాలి. రాహు ఏంటి? అన్ని అంటే గురువు కన్నా రాహు కన్నా ముందలే శనేశ్వరుడు వచ్చేసి కూర్చున్నాడు అక్కడ. శనేశ్వరుడు వచ్చేసి కూర్చున్నాడు. ఎందుకు? 30 నెలలు ఆయన ఉంటాడు, 18 మాసాలు రాహు ఉంటారు, 12 మాసాలు జూపిటర్ ఉంటాడు. సో ఇక్కడేంటి? మీ చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు, ఇవ్వను అంటున్నాడు. టోటల్ గా చెప్పాలంటే నేను ఇవ్వను అంటున్నాడు శాటను. ఎందుకు ఇవ్వవు అంటే, నువ్వు చదువుతున్నావు కానీ నీకు అనుభవం ఉండట్లేదు, కాబట్టి అనుభవంతో కూడిన చదువుకో, అప్పుడు నేను నీకు రూపాయి ఇస్తాను అంటున్నాడు. అప్పుడు దాకా ఇవ్వను అంటున్నాడు. కాబట్టి శాటర్న్ అండ్ జూపిటర్ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే చూసుకోండి, కనుక్కోండి. చదువు తగ్గట్ట ఉద్యోగం రాదు. నెంబర్ 1, 100కి 95%. ఇంకా ఆ 5% ఉంది కదా, వస్తుంది. కానీ అంత జీతభత్యాలు తీసుకోరు. కానీ అంత జీతభత్యాలు మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్లో ఉన్నంత ధనం రాదు. ఓకేనా? కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వృత్తి యందు మార్పులు, వ్యాపారం యందు మార్పులు, ఇల్లు యందు మార్పులు, ఖచ్చితంగా మీరు మార్పులు చెందుతారు వచ్చే సంవత్సరం. అది కూడా ఎప్పుడంటే బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకునేది ఏంటంటే 12వ భావంలో కూర్చుని, మఖా నక్షత్రంలో రాహు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో శని, గురువు మఖా నక్షత్రం 3వ పాదంలో కూర్చున్నారు. అంటే బాగా గమనించండి, కేతు ట్రాన్సెట్, శని ఎప్పుడైతే సింహ రాశిలోకి ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి మొదలు మార్పులు అనేది 100కి 100% జరుగుతాయి. ఓకేనా? కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు 14/4/2022 కాడి నుంచి సరిగా బాగోలేదండి. ఎందుకంటే మీకు అందరూ ఒడిదుడుకులు, ఇబ్బందులు, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, భార్యాభర్తలు పోట్లాడుకుంటాం, పెళ్ళిళ్ళు జరగకపోవడం, సంపాదించిన సంపాదన నిలవకపోవడం, ఇవి అన్నీ మీకు పతనానికి దారి తీసిన తర్వాతే మీ జ్యోతిష్యం దగ్గరికి వస్తారు. అసలు ఎందుకు అయిపోయాం అనే దాన్ని తెలుసుకుంటాం కోసం. కానీ రూపాయి ఉన్నప్పుడే దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అని అడుగుతారా మీరు? అడగరు. జ్యోతిష్యం అలాగే చెప్తారండి, వాళ్ళకేం పని పాటలేదండి. చేతులు పూర్తిగా కాలితే గాని మీకు అర్థం కాదు అని భగవంతుడు ఏం చేస్తాడంటే, మాలాంటోడిని ఫస్ట్ మీకు పరిచయం చేయడు. మీకెవరు కావాలి? మీకు ఆహా ఓహో అని చెప్పాలా, చెప్పేవాళ్ళు కావాలి మీకు. నేను అలా చెప్పను, చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏ గ్రహం అవి ఏం మాట్లాడుకుంటున్నాయి, ఏం కమ్యూనికేషన్ చేసుకుని
మీకు జీవితంలో ఏం చేయాలని చెప్తున్నాయనేది నేను చెప్తాను అంతే. ఓకేనా? కాబట్టి మీరు ఒకసారి రాహుకేతుల పూజ కూడా చేయించుకోండి. బెటర్ లక్. చాలా మంచి ఫలితాలొచ్చే యోగం అయితే ఉంది. మీరు చిల్లిగవ్వలేదు అది ఇది అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో పర్వాలేదు అంటంది. మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించింది చేసుకోండి. లేకపోతే ఇక్కడ కుజుడు మరియు చంద్రుడు పరివర్తనం కాబట్టి సోషల్ సర్కిల్‌లో మంచి డెవలపింగ్ అనేది ఉంది. మీకు ఇంకోటి కూడా చెప్పేసుంటారు వీళ్ళు. ఎవరు తృతీయ అష్టమాధిపతి వెళ్ళిపోయి నీచబడిపోయాడు కాబట్టి కుజుడు నీచబడిపోయాడు కాబట్టి నీకు దుర్నిమిత్తమైన ఫలితాలు వచ్చేస్తాయి అది ఇది అని మీరు కంగారు పడిపోయి ఓకే నిజమేనేమోనని నెత్తి నోరు బాదుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఉదయాన్నే లేచి కాళ్ళకు చెప్పులు లేకుండా రోజు కనీసం ఒక 200 మీటర్లు, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు వాకింగ్ చేయండి. కుజుడు కంట్రోల్ వెళ్ళిపోతారు. ఈ కుజుడు ఎప్పుడైతే కంట్రోల్ అవుతారో మీ జీవితంలో చాలా హైక్ అనేది ఉంటుంది. బాగుంది. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. దేవి మూర్తి గారట. దేవి మూర్తి గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరందరూ ఆస్ట్రాలజీలో కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళే కానీ చాలా చక్కగా రాస్తున్నారు. నమస్తే గురువు గారు. మా పాప డేట్ ఆఫ్ బర్త్ కొంత ఇబ్బందిగా ఉంది. వృషభ లగ్నం, లగ్నంలో బుధ, చంద్ర, రవి, మిథునం ద్వితీయ, కేతువు, కన్యలో పంచమంలో శని, ధనస్సులో ఉమ్, ధనస్సులో అష్టమ రాహు, కాబట్టి మేషంలో వ్యయస్థానం, లగ్న షష్ఠాధిపతి అయిన శుక్రుడు, అష్టమాధిపతి గురువు, సప్తమ వ్యయాధిపతి కుజుడు కలిసి ఉన్నారు. ఈమె జీవితం ఎలా ఉంటుంది అని టెన్షన్ గా ఉంది. దయచేసి చెప్పగలరు. కృత్తికా నక్షత్రం 3వ పాదం. ధన్యవాదాలు. దేవీమూర్తి గారు, నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను రాసుకోండి. 9676159759 కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. లేకపోతే ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు గనక మీరు చూస్తే వెంటనే కాల్ చేయండి. లేకపోతే సాయంత్రం 4, 4:30 ఆ టైంలో ఒకసారి కాల్ చేయండి. ఎందుకంటేనండి ఇక్కడ కొంచెం టిపికల్ గానే ఉంది. ఏదుంటే ఏముందండి, భగవంతుడు మన యందు భగవంతుడు ఉన్నాడు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నేను చెప్పిన రెమెడీస్ కొంచెం చేసుకుంటూ వెళ్ళండి. చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నెంబర్ 1. లేదు కాదంటే మీకు టైం లేదంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ నెంబర్ మీద అపాయింట్మెంట్ తీసుకోండి. తీసుకున్నప్పుడు ఈ రోజో, రేపో, ఎల్లుండో కొంచెం చూసుకొని లేదా ఆదివారమో మీకు వాళ్ళే ఫోన్ చేస్తారు. వాళ్ళే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీరిచ్చిన డీటెయిల్స్ అయితే మాకు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావండి. ఉన్న వాస్తవం చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు గమనించండి. మా అమ్మాయి 10 గంటలకు పుట్టింది, 10:30కి పుట్టింది, 10:45కి పుట్టిందంటే ఈ టైం అయితే మాకు పనికిరాదు. ఉన్న వాస్తవం చెప్పాలి. ఎందుకంటే మీరు అపాయింట్మెంట్ తీసుకున్న డైరెక్ట్ మీతో ఫోన్‌లో మాట్లాడి జెనెటిక్ రిలేషన్ చూడాలి. చూసే చేస్తాం. లేకపోతే చెప్పం. మాకు రాదు అని చెప్పేస్తాం ఫస్ట్. ఇప్పుడు ముసుగులో గుద్దులాట ఎందుకండి? మీతో మాకు తలకాయ నొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. మాకు తెలీదు. మాకు రాదు. లేకపోతే అంత పరిజ్ఞానం లేదు. ఎందుకంటే మేము మీ గురించి ఆలోచిస్తాం. మీరు మాకేదో గతంలో కూడా ఒకళ్ళు ఇలాగే అన్నారు. మా అమ్మగారు అక్కడే ఉన్నారండి. ఆ హాస్పిటల్‌లో మా ఆంటీ గారండి అదండి, ఇదండి అన్నారు. దానికి కూడా నా దగ్గర సమాధానం ఉందండి. అనుభవంలో దెబ్బ తగిలితే గాని అర్థం కాదు. నేను బీటీఆర్ చేసిన తర్వాత ప్రిడిక్షన్ చెప్పేస్తా. చెప్పినప్పుడు ఇదంతా కరెక్టేనా అని అడుగుతా. అవును అంటారు. అవును అన్నప్పుడు ఈ టైం పుట్టినోళ్ళకి అది లేదు. ఈ టైంలో పుట్టినోళ్ళకి ఉంది. అప్పుడేంటి పరిస్థితి అంటే ఏం చేస్తారు మీరు? చెప్పండి. మొత్తం తప్పంతా మీ పక్కన పెట్టుకుంటారండి. మాలాంటి జ్యోతిష్యుల మీద నెత్తి మీద రుద్దడానికి చూస్తారు. మీరు వచ్చి కూర్చోవాల. వినాల. అసలు ఏం జరుగుతుందనేది. దాంట్లో ప్రిడిక్షన్ అనేది ఒకటున్నది కాదు. వంశపారంపర్యంగా వచ్చేదుండొచ్చు. తనకి ఈ మధ్య కాలంలో అనారోగ్యం చేసుండొచ్చు. ఇవన్నీ మేము డిటెక్ట్ చేసుకోవాలి. చేసుకోవాలంటే మాకు కొంత టైం కావాలి.
కొంత టైం కావాలన్నప్పుడు మేము అడిగే ఆమ్, సమాచారాలన్నీ మీరు చెప్తేనే దానికి జెనెటిక్ రిలేషన్ చూసి చెప్పడం జరుగుద్ది. ఓకేనా? కాబట్టి మీకు అపాయింట్మెంట్ తీసుకోండి. కొంచెం టిపికల్ గా ఉంది. అపాయింట్మెంట్ తీసుకుంటే ఇన్ డెప్త్ గా చూసి చెప్పడానికి మీరు ఇచ్చిన టైం అయితే మాకు సరిపోదండి. ఏమీ అనుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే, కాబట్టి చాలా వరకు క్వశ్చన్స్ అయిపోయినాయి. అవి చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. నెక్స్ట్ కొంచెం చెప్తాను. కొంచెం హడావుడిగా ఉన్నాను, 2-3 సార్లు ఫోన్ వచ్చింది, కట్ చేయడం జరిగింది. మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. జ్యోతిష్యం నేర్చుకోవాలనుకోవాలన్నా, ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలనుకున్న వారు కేపీ సిస్టమ్ ప్రకారంగా, అలాగే వాస్తుకి సంబంధించింది, అలాగే సలహాలు సంప్రదింపులు అనేవి చేయడం మంచిది. అంటే డైరెక్ట్ గా మీతో అప్రోచ్ అవడానికి చాలా మంది కూడా ఏమంటున్నారంటే, మా ఇంటికి వచ్చి కలుస్తాం, మీ దగ్గరికి వచ్చి కలుస్తాం అంటున్నారు. కలవడం ఎందుకు? వీడియో కాల్లో మాట్లాడుకుందాం మనం. ఓకేనా? కాబట్టి మా ఆస్ట్రో ఎస్బి టీం వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానికి డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాము. ఆ లింక్ లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు అపాయింట్మెంట్స్ కావాలన్నా కూడాను ఆ లింక్ ద్వారాగానే అపాయింట్మెంట్స్ దొరుకుతాయి. అంతేగాని ఫోన్లు చేసి మీరేమో మెసేజ్లు పెట్టి అలాగేమో వద్దండి. ఎందుకంటే మేము కొంచెం లేట్ అయినా కూడాను వారికి సంప్రదించడం కోసం ఒక్కోసారి చాలా ఫోన్స్ వస్తాయి. మేము కొంత రాసుకుంటాం, కొంత రాసుకోము. అందుకని ఈ ఇబ్బందులు లేకుండా మీ అందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఆ లింక్ లో మీరు జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయితే ఏమవుతుంది అంటే, మీరు అడిగిన ప్రశ్నలకి కొంత సమాధానం మేము చెప్పడానికి కూడా మీకు చెప్పేసాం. చెప్పేసిన తర్వాత ఆ మెసేజ్ డిలీట్ చేసేస్తాం. దీంట్లో డిలీట్ చేయాలన్నా మాకు తెలియదు అది. కాబట్టి ఈ ఫెసిలిటీ ఉంటుందని వారందరూ చెప్పారు. కాబట్టి మీరు ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.